మీరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 40% మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి. ఒక్క సంవత్సరం 40% అధికంగా దాడులు పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మహిళల మీద దాడిలో 6వ స్థానంలో ఉంది భారతదేశంలో. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యానికి గురైతే ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ నన్ను వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ ఏ రోజు ఒక్కడు కూడా కూర్చొని ఎందుకు ఇంతమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైపోయారు, వీళ్ళు ఎలా ఒకళ్ళు వచ్చారా, వస్తే ఎలా తిరిగి ఇంటికి వచ్చారు, ఈ రోజు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నేను అనుక్షణం తపన పడతా ఉన్నాను. మీకోసం పనిచేసే వ్యక్తులు నేను అందరికీ సుఖాల్లో గుర్తున్నాను. నేను అందరికీ నా జీవితం నా అదృష్టమో దురదృష్టమో, నేను సక్సెస్ అయినప్పుడు నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు. కష్టం రాగానే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు, కష్టం రాగానే జనసేన గుర్తొస్తుంది. అధికారం లేకుండానే మీకోసం ఇంత నిలబడ్డాం. నాకు ఎందుకు వైజాగ్ మీద ఇంత పిచ్చి ప్రేమ, ఉత్తరాంధ్ర మీద ఇంత పిచ్చి ప్రేమ అంటే ఒకటి, నాకు నటన ఒకటే నేర్పించలా. ఓడిపోతే నా అనుభవం మీతో పంచుకుంటాను. ఓడిపోతే గాజువాకలో ఓడిపోయా. ప్రతి ఒక్కరు ఓటమిని చాలా తక్కువగా తీసుకుంటారు, అవమానంగా తీసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి ఓటమిలు ఎదుర్కొంటేనే పెరిగాను. నేను ఓటమి ఎదుర్కొని ఇంట్లో కూర్చుంటే, మన పార్టీ ఆఫీస్లో కూర్చుంటే మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులు నా దగ్గరికి వచ్చి, అన్న మేము ఇప్పటికి చాలామంది చచ్చిపోతా ఉన్నాం, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం, నీకోసం మా కోసం వచ్చి ఉత్తరాంధ్రకి రా అన్న, మా కార్మికులందరూ అక్కడ ఎక్కువ ఉన్నాం, సబ్ పెడతా ఉంటే నాకు మనస్ఫూర్తిగా నమ్మకం కలగల. జనం వస్తారా నా కోసం అనుకున్నా. ఓడిపోయాను కదా, నా మీద ఏం మోజు ఉంటుంది ఎవరికైనా. కొత్త అయితే మోజు ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు ఓడిపోయాను కదా, ఓడిపోయిన వాడితోటి ఏం మోజు ఉంటుంది, ఎవరిని చూడాలని వస్తారు, ఎవరు నా మాట వింటారని అంటే ఏ మాత్రం నాకు. కాకపోతే నేను పెట్టుకున్న నా మీద నాకున్న గౌరవంతో నేను ఒకటే అడిగాను, మన నాయకులందరికీ చెప్పాను, జనం వస్తారా అని అడిగాను, ప్రజలు వస్తారా మన కోసం అంటే. వాళ్ళు అన్నారు ఏంటంటే ఎవరు కూడా అన్యమనస్కంగానే, అంటే సంపూర్ణమైన విశ్వాసంతో చెప్పలా. వస్తారు సార్, ఖచ్చితంగా వస్తారు సార్, ఎందుకు రారని వాళ్ళ మాటల్లోనే నాకు విశ్వాసం కనిపించలే. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను పాలిటిక్స్కి వచ్చినప్పుడు, ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నడుస్తూనే ఉంటాను. మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్, లార్డ్ టెన్నిస్ అని చెప్పింది. ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిర్ణయించుకున్న దారిలో నేను నడుస్తాను. వస్తే వచ్చారు సంతోషం, లేదా నేను ఒక్కడే వెళ్తాను. నాకు దీంట్లో అవమానాలు లేవు, దీనిపై నాకు ఎలాంటి అనుమానం కూడా లేదు. ఆ రోజు నేను వచ్చి ఎయిర్పోర్ట్లో దిగ్గానే పావు గంట ఆగమన్నారు. దేనికి అంటే ఇంకా ఎవరు గ్యాదర్ అవ్వట్లేదు, ఇంకా రాలేదంటే ఎంతమంది ఉంటారని అడిగాను. అంటే కనీసం ఒక 200 మంది ఉన్నారా అని అడిగాను. లేదు సార్ ఇంకా ఎక్కువ ఉన్నారు. నాకు 500 ఉంటే చాలు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నాకు అవసరం. కానీ వస్తే అంటే ఎందుకు చెప్తున్నాడు, ఎందుకంటే ఓటమికి నన్ను గుండెల్లో తీసుకుంది విశాఖపట్నం. నన్ను ఓడిపోతే ఆ రోజున నేను చూశాను, వెళ్తే దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఆ రోజున రోడ్ల మీదకి వచ్చారు. నేను ఊహించలే. అంటే నా గుండె అంటే నాకు సామాన్య నా పెద్ద కన్నీళ్ళు రావు. నాకు మేబీ బాధలు పడ్డానేమో జీవితంలో ఎక్కువ, పడి అవమానాలు పడి నా కన్నీళ్ళు ఎండిపోయినాయి. నా కన్నీళ్ళు రావు అంత తేలిక. ఆ రోజు కొద్దిగా నా కళ్ళు చెమర్చినాయి. నాకు ఆ రోజు అంత ప్రేమ చూపించింది నాకు విశాఖపట్నం. అలాంటి ప్రేమకి లొంగని వాడు ఎవడుంటాడు? మీ ప్రేమకి నేను లొంగిపోయాను, మీ ప్రేమకి నేను దాసుని. నేను 2014 నుంచి కూడా నేను 2014లో ఎందుకు నేను భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చానంటే, నేను 2008లో ఆ రోజున మనం పెట్టిన రాజకీయ పార్టీ, దాని వ్యవహార శైలి, ఆ పార్టీని నిలబెట్టుకోలేని తనం, ఆ పార్టీని